ప్రియ సంగమా, ఈ ఉదయకాల వాగ్దానాలకే ప్రేమతో మెదిలిన ప్రత్యేక ఆహ్వానాలు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం ధ్యానించుకున్నట్లయితే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలనే ఉండును. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవుడారా, ఈ లేఖన భాగం మరొకసారి ధ్యానించినట్లయితే, నా ఆజ్ఞలను ఆలకింపవాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. ఎందుకు కోరవలసిన స్థితి ఆయనకి ఎందుకు వచ్చిందంటే, ఆజ్ఞలను ఆలకించకపోవడం వల్ల ప్రజలకు క్షేమం లేని దినాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా క్షేమం కరువు అయిన దినాలు ఉన్నాయి. భక్తులు రాస్తున్నారు కదా, దైవ సేవకులు, నిర్జీవమైన దేశంలో క్షేమము కరువు అయి ఉన్నది అని రాసినాడు. పచ్చిక వల్లే నీ సంతానం ఇస్తారని ఇంకో దేవదేవుడు రాశారు. క్షేమం కరువు అయింది, కరువైన దినాల్లో ఉంటున్నాం. మరి క్షేమం ఎక్కడ దొరుకుతుంది? అది దుకాణంలో కొట్లలో దొరికేది కాదు, కిరాణా షాపులో కొనుక్కునేది కాదు. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొలను దేవుడు కోరుతున్నాడు. ఆజ్ఞలు మనకి ఇచ్చింది ఎందుకు కొరకంటే, మనం క్షేమస్థితి కలిగి ఉండడం కొరకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడు. ఈరోజు ఆజ్ఞలను విడిచిపెట్టి ఆయన ఇచ్చే స్వస్థతల మీదను, ఆయన ఇచ్చే మరి తైలాలు అంటారు కదా, ఆ తైలాల మీద ప్రజలు ఆధారపడి జీవిస్తారు తప్ప క్షేమం ఎక్కడుందంటే ఆయన ఆజ్ఞలు గైకొట్టడం ఉంది. సమ్మతించి నా మాట వినమని ఉంది. నా మాట వినండి, నా మాట వినండి ప్రజలారా, మీతో మాట్లాడుతూ నా మాట వినమంటే, మన మాట వినకుండా ఏదో లాభాపేక్ష కొరకు ప్రయాణాలు చేస్తూ పరుగులు తీస్తున్నాం. మరి ఆయన మాట వింటేందంటే నీకు క్షేమం కలిగిద్ది, నీకు బిడ్డలకు క్షేమం కలిగిద్ది. నీ నీతి సముద్ర తరంగాల వలె ఉంటాయి. సముద్ర ఎలా ఎగిసి పడతాయో అలా మన జీవితం ఎగిరి పడుతూ ఎగిసి పడుతూ ఆహ్లాదకరమైన జీవితం మనం అనుభవిస్తాం. అలాగనే నీ సంతానం ఇసుక వలె విస్తారమగును. ఆమేన్. వృద్ధినట్లే ఇప్పుడు ప్రజలకు వర్ధన లేదు. యూదావారు వృద్ధిలోనికి వచ్చినట్లుగా ఇశ్రాయేలు వారు వృద్ధిలోనికి రాలేదని దినవృత్తాంతాలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. వృద్ధి లేదు. ఉజ్జియా వృద్ధి నొందెను అంటది, దావీదు వృద్ధి నొందెను అంటది. సౌలు కుటుంబం అంతకంతకు క్షీణించను, దావీదు కుటుంబం అంతకు విస్తరించింది, వర్ధి లేదంటది. కారణం దావీదు ఆయన లేఖనాలు అనుసరించినాడు, ఆయన మాట విన్నాడు. సౌలు ఆయన మాట వినలేదు. దానివల్ల ఆయన సంతానం ఒకే కనులతో చూస్తుంటే సంతానం కోల్పోవాల్సి వచ్చింది. కానీ దావీదు సంతానం విస్తరించింది. నేటికి ఆ దీపం వెలుగుతూనే ఉంది. కారణం ఆ తండ్రి ఆజ్ఞలను అనుసరించడం. అబ్రహాము, ఇస్సాకు గారి, యాకోబుల యొక్క వాగ్దానాలను సుందరించుకోవడానికి కావాల్సిన జీవితం కలిగి ఉంటాం. కాబట్టి నీ సంతానం దీవించబడను గాక, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. ఆమేన్. కాబట్టి ఈ ఉదయకాలపు ఈ వాగ్దానాల గురించి వెళ్ళారా, వాగ్దానాలు వింటాం కాదు, మరి 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో వాగ్దానాలు తీసుకోవడం కాదు. ఆ వాగ్దానాలు గైకొన్నట్లయితే దేవుని యొక్క మహామహిమను చూడగలం. వాగ్దానం గైకొందుము గాక, భక్తిలో కొచ్చుదుము గాక, ప్రభుని వెంబడించుదుము గాక, దేవుడు మనల్ని నడిపించును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఆ వాగ్దానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగిపోయే అనుభవం దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.